నా పేరు డాక్టర్ హరికిషన్. నేను ఇక్కడ ఆశ్రమ్ హాస్పిటల్ ఏలూరులో ఆర్థోపెడిక్ విభాగంలో ఇలిజరో రిమ్ రీకన్స్ట్రక్షన్ సర్జరీలో స్పెషలిస్ట్గా పనిచేస్తున్నాను. ఈ ఇలిజరో సర్జరీ ద్వారా మనం కాంప్లికేషన్స్ ఏమీ లేవా అంటే చిన్న చిన్న కష్టాలు అయితే ఉంటాయి. ఒకటి, మనం ఈ రింగ్ సర్జరీ మనం కాళ్ళు చుట్టూ ఒకవేళ మనం ఈ ఆపరేషన్ చేసుకుంటే కాళ్ళు చుట్టూ ఈ రింగ్స్ అనేవి అలా బయటకు కనపడేటట్టు ఉంటాయి. సో దానివల్ల మనకి కాస్మెటికల్గా కొంచెం కాలు చుట్టూ ఈ రింగులు చూడడం కొంతమందికి ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే నడిచేటప్పుడు ఇంకో కాలు ఈ కాలు కొంతమందికి రాసుకునే అవకాశం ఉంటుంది. ఆ డిస్కంఫర్ట్ అయితే ఉంటుంది. రెండోది, మనం ప్రాపర్గా దాని కేర్ తీసుకోకపోతే అక్కడ ఏదైతే పిన్స్ మనం చర్మం నుంచి బోన్లకు వెళ్తున్నాయో అవి కొంతవరకు ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ మేజర్గా ఇదేదైనా సరే మనం డెఫినెట్గా మంచి ప్రాపర్ కేర్ తీసుకోవడం వల్ల ఈ కాంప్లికేషన్స్ని మనం రాకుండా చూసుకోగలుగుతాం. ఈ ఇలిజరో రింగ్ ఫిక్సేటర్ ద్వారా వచ్చే అడ్వాంటేజెస్ ఏంటంటే, మనం చూస్తాము నార్మల్గా ఒక ప్లేట్ కానీ రాడ్ కానీ వేయాలి అంటే ఒక 10 సెంటీమీటర్లో 15 సెంటీమీటర్లో కోసి లోపల ప్లేట్ వేసి స్క్రూలు వేయటం కానీ జరుగుతూ ఉంటుంది. దానివల్ల లోపలికి వెళ్ళి ఇన్ఫెక్షన్ అనేది చాలా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఆ కుట్లు హీల్ అవ్వడం కానీ కూడా చాలా టైం అనేది పడుతూ ఉంటుంది. బట్ ఇలిజరో పద్ధతి ద్వారా మనం ఏదైతే ఎముకని ఫిక్స్ చేస్తామో దీంట్లో మనం చిన్న వైర్లు అండ్ సన్నాటి పిన్నులు యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి ఎముకకు కానీ లేకపోతే పైనున్న కండరానికి కానీ లేకపోతే చర్మానికి కానీ పెద్దగా మనం డ్యామేజ్ అయితే చేయము. సో దానివల్ల ఇన్ఫెక్షన్ అనేది అస్సలు రాకుండా ఉండే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఆ ఉద్దేశపరంగానే ఇన్ఫెక్టెడ్ నాన్ యూనియన్స్ అంటే ఎముక ఏదైతే ఇన్ఫెక్షన్ గురయ్యి అతుక్కోవడం లేదో వాటికి కూడా ఈ ఇలిజరో రింగ్ ఫిక్సేటర్ పద్ధతిని అయితే వాడుతూ ఉంటారు. ఇంకా రెండోది ఏంటి అంటే, మనం చూస్తూ ఉంటాము ప్లేట్ వేసిన తర్వాత రాడ్ వేసిన తర్వాత పేషెంట్ వెంటనే నడవడం అనేది జరగదు. ఒక 6 వారాలు లేకపోతే ఒక 12 వారాలు పేషెంట్ని అలాగే బెడ్ రెస్ట్ చేయడం కానీ లేకపోతే బరువు వేయకుండా కూర్చోమంటం కానీ జరుగుతూ ఉంటుంది. బట్ ఈ ఇలిజరో రింగ్ సిస్టమ్ ద్వారా మనం పేషెంట్ని ఆపరేషన్ చేసిన 2వ రోజు నుంచి 3వ రోజు నుంచి నడిపించడం అనేది జరుగుతుంది. దీనివల్ల పేషెంట్ తన నార్మల్ లైఫ్ని త్వరగా అచీవ్ చేయగలుగుతారు. జాయింట్ త్వరగా మూవ్ చేయగలుగుతారు. దానివల్ల ఏమీ ఫర్దర్ కాంప్లికేషన్స్ రాకుండా ఉంటుంది. ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్న ఈ ఇలిజరో రింగ్ ఫిక్సేటర్ సర్జరీ అనేది ప్రతి ఆర్థోపెడిక్ డాక్టర్కి డెఫినెట్గా తెలియాల్సింది. ఎందుకంటే మనం చాలా సర్జరీస్ చేస్తూ ఉంటాము. దాంట్లో 1, 2 కాంప్లికేషన్స్కి వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఆ కండిషన్లో మనం ఈ ఇలిజరో రింగ్ ఫిక్సేటర్ సర్జరీ తెలుసుకోవడం వల్ల డెఫినెట్గా మనం ఆ 1, 2 పేషెంట్లో కాంప్లికేషన్స్ కూడా ట్రీట్ చేయగలుగుతాము. సో ప్రతి ఒక్క ఆర్థోపెడిక్ సర్జన్కి ఈ రింగ్ ఫిక్సేటర్ సర్జరీ చేయడం, వాళ్ళ ఆర్మమెంటేరియంలో ఉండడం తప్పనిసరి. ఈ విధంగా మన ఆశ్రమ్ హాస్పిటల్లో మనం ఈ ఇలిజరో రింగ్ ఫిక్సేటర్ స్పెషాలిటీ అనేది సెపరేట్గా మనం డీల్ చేస్తున్నాము. సో బయట ఎక్కడైనా సరే ఏదన్నా కాంప్లికేషన్తో కానీ లేకపోతే స్ట్రైట్ ఫార్వర్డ్ కేసెస్ కానీ ఏమన్నా వస్తే మనం అవసరం ఉన్న చోట ఈ ఇలిజరో రింగ్ సర్జరీ ద్వారా మనం ఫ్రీగా మన ఆరోగ్యశ్రీలో ఇక్కడ చేయగలుగుతున్నాం. దీనివల్ల మనకి చుట్టుపక్కల గ్రామాలు ఏవైతే ఉన్నాయో అందరికీ మంచి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయగలుగుతున్నాం. సో ఇది తెలుసుకుని మీరందరూ తప్పనిసరిగా ఈ సర్వీస్ ఏదైతే ఇలిజరో రింగ్ సర్జరీ ఉంది దాన్ని ఉపయోగించుకుంటారు అని మనవి చేసుకుంటున్నాను.